హాయ్ అండి, ఈరోజు వీడియో వచ్చేసి ఈజీగా హ్యాండ్స్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. చూడండి, మీరు పేపర్ అయినా బ్లౌజ్ పీస్ అయినా ఇలా 4 మడతలుగా వచ్చేటట్టు చూసుకోండి. అయితేనే 2 హ్యాండ్స్ అనేవి వస్తాయి. ముఖ్యంగా నేను చెప్పేది బిగినర్స్కి అయితే చాలా ఈజీగా అర్థం కావడం కోసం అయితే చెప్తున్నానండి. కిందికి హెమ్మింగ్ చేయడానికి అయితే 1 ఇంచ్ వదిలేయండి. హెమ్మింగ్ ఏమి లేదు, మనం మలిపేసి కుడుతున్నామంటే 1/2 ఇంచ్ వదిలేసుకుంటే సరిపోతుందండి. హెమ్మింగ్ అయితే 1 ఇంచ్ వదిలేయాలి. నేనైతే హెమ్మింగ్ కాదండి, మలిపేసి కుడుతున్నాను కాబట్టి కిందికి 1/2 ఇంచ్ వదిలేసాను. ఇలా మీరు హ్యాండ్స్ని కరెక్ట్గా పెట్టేసుకొని హ్యాండ్ లూజ్ కుట్టు దగ్గర ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేయండి. అలాగే ఇక్కడ మనకు షోల్డర్ దగ్గర ఎక్స్ట్రా మెయిన్ 2 మార్కింగులు చేసుకోవాలండి. ఇక్కడ మనకు చంక భాగం దగ్గర కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు దగ్గర కూడా ఎక్స్ట్రా మెయిన్ 2 మార్కింగులు చేసుకోవాలండి. తీసేసేయండి. ఇక్కడ మనం ఎక్స్ట్రా కోసం పెట్టుకున్నాం కదా పైన, దాని నుంచి ఇలా స్ట్రైట్గా మార్కింగ్ అనేది చేసేసేయండి. అలాగే మనకు చంక డౌన్ వచ్చేసి 2.5 కరెక్ట్గా వచ్చిందండి. 2.5 పెట్టుకుంటే సరిపోతుంది. 35 బిలో ఉండే వాళ్ళందరూ కూడా 2.5 పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ 1.5 ఇంచ్ స్ట్రైట్గా ఉంటట్టు చూసుకోండి. భుజాల దగ్గర ఇలా రావాలండి. కొంచెం హైబ్రో టైప్గా రావాలి మనకు, ఇలా వంక ఇలా. అందుకే చెప్తున్నానండి, ముందు బిగినర్స్ అయితే ఇలా పేపర్ మీద కట్ చేసి ఈ పేపర్ని మీరు క్లాత్ మీద పెట్టి కట్ చేశారనుకోండి, మీకు ఈజీగా హ్యాండ్ కటింగ్ వస్తుంది. ఇక్కడ స్ట్రైట్గా 1.5 ఇంచు కరెక్ట్గా రావాలి. ఇక్కడ మనకు 2 జాయింటింగ్లు ఉంటాయి కాబట్టి ఇలా కట్ చేసేసేయండి షేప్ వచ్చేటట్టు. ఇక్కడ ఒక టక్ ఇవ్వండి. అలాగే ఇక్కడ మనకు 1.5 ఇంచ్ స్ట్రైట్గా ఉంది కదా, ఇక్కడ మనకు దీనికి డౌన్లో ఇక్కడ కింద నుంచి ఒక పాదం మందం లోతు అనేది తీసుకోండి. 2 హ్యాండ్స్ ఒకే సైడ్ ఉంచేసి ఇక్కడ ఒక టక్ ఇవ్వండి. ఈ లోతులు తీసినవి 2 కూడా మనకు ఫ్రంట్ పార్ట్ సైడ్ రావాలి ఎప్పుడు కూడా. అప్పుడే మనకు కరెక్ట్గా వస్తుంది బ్లౌజ్ అనేది. వీడియోని అసలు లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎవరికి యూజ్ అవుతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.